ఉమ్. మేము అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికతో మేము ఆత్మకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవాలనే మా మీద ప్రేమతో సమాధానాలు చెప్తున్నందుకు అన్నయ్య వందనాలు. అన్నయ్య గారికి నా ప్రశ్న, నాకు తెలిసిన ఆత్మీయుడని ఒక అన్నయ్యను అబద్ధం అనగా ఏమిటి అని అడుగగా, ఎగ్జాంపుల్ ఒకటి, నేను బయటకు వెళ్ళాను అని స్నేహితునితో చెప్పాను, దీనివల్ల నష్టం లేదు. నేను 10 లక్షలు నీకు ఇవ్వకుండానే ఇచ్చాను అని చెప్పాను, ఈ మాట వల్లే నష్టం వచ్చింది. అయితే ఈ రెండింటిలో ఏది అబద్ధం అవుతుంది? నా అబద్ధం వలన ఎదుటవానికి తీరని ఎంతో నష్టం తెప్పించే మాట అబద్ధం అవుతుందా? ఎదుటవారికి నష్టాన్ని తెప్పించని మాట అబద్ధం అవుతుందా? నా ప్రశ్నకు సమాధానం తెలియజేస్తారని మనవి చేసుకుంటున్నాను. ఏనా? ఎవరడిగారు? పేరు రాయలేదు ఇందులో. నెంబర్ అయితే ఉంది, పేరు లేదు. సరే, ఏది అబద్ధం అవుతుంది అని ఉదాహరణ చెప్పాడు. ఇంట్లో ఉండి లేననిపించుకోవటం అబద్ధమా? డబ్బులు తీసుకొని అమౌంట్ నాకు ఇవ్వలేదు అని చెప్పటం అబద్ధం. అంటే నష్టాన్ని కలిగించేది అబద్ధం, నష్టం కలిగించినది అబద్ధం కాదు అనే ఒక అభిప్రాయాన్ని వాడు వెలిబుచ్చారు. నిజానికి నష్టం కలిగించినా కలిగించకపోయినా అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే. నష్టం కలిగించింది కాబట్టి అది అబద్ధం అవదు. నష్టం కలిగించకుండా ఉంది కాబట్టి అది అబద్ధం కాకుండా పోదు. ఏదైనా అవును అన్న మాటకు కాదు అని చెబితే అది అబద్ధమే. ఇప్పుడు ఇంట్లో ఉండి లేననిపించుకున్నాను, అది పెద్ద నష్టం కలగలేదు అంటే ఏమో వచ్చిన వ్యక్తికి నీ వల్ల ఎంత మంచి జరగాలో, నువ్వు లేకపోవటం వల్ల, నువ్వు దానికి ఉన్నానని చెప్పకపోవడం వల్ల, సమాధానం ఇవ్వకపోవటం వల్ల ఆ వ్యక్తి ఎంత నష్టానికి గురయ్యాడు. కనుక నష్టం అనేది ఎప్పుడు కలుగుతుంది. ఎంత ఆపదతో నీ ఇంటికి వచ్చాడు, ఎంత అవసరతతో నీ ఇంటికి వచ్చాడు, అలా ఇవ్వకపోవటం వల్ల ఏ సమస్యలో అతను చిక్కుకున్నాడు, ఆయనకి ఏమి నష్టం కలగలేదా? కనుక ఆ నష్టాల కోసం వదిలేయండి. మంచి జరిగిందా కీడు జరిగిందా అన్నది పక్కన పెడితే, ఖచ్చితంగా ఇక్కడ మనం ఆలోచించవలసింది అవును అన్నదానికి కాదు అన్న ప్రతిదీ అబద్ధం. అబద్ధానికి జనకుడెవరు? అపవాది. అబద్ధానికి జనకుడెవరు? అపవాది. మరి వాడు 8వ అధ్యాయం యోహాను సువార్తలో 44లో వాడి స్వభావాన్ని గురించి చెబుతున్నాడు. అంటే అలాంటి వాని స్వభావం అబద్ధికులలో ఉంటుంది. ఎలా అది? 44వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు అసలు సత్యమే లేదు. వాడు అసలు అబద్ధం ఆడేటప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడట అబద్ధం. వాడు అబద్ధికుడు, అబద్ధానికే వాడు తండ్రి, జనకుడు అంటున్నాడు. అంటే అబద్ధం అనగానే సత్యానికి భిన్నంగా ఉన్న ప్రతిదీ, నిజాన్ని కప్పిపుచ్చే ఏదైనా అబద్ధం. చిన్నప్పుడు బడిలో పిల్లలకు కూడా ఏమి నేర్పిస్తారు? రైమ్స్ ఉన్నది ఒకటి, జానీ జానీ ఎస్ పాపా, అందరికీ తెలుసు అది. ఏమండి, ఈటింగ్ షుగర్, నువ్వు పంచదార తింటున్నావు కదా అని అమ్మ అడిగితే, తండ్రి అడిగితే, అప్పుడు పిల్ల ఏమని చెప్తుంది? నో, నేను తినటం లేదు నాన్న. అయితే నోరు తెరువమ్మా అని అడిగితే, అదే టెల్లింగ్ లైస్, అబద్ధం ఆడుతున్నావు కదా అంటే, నో పాప, నేను అబద్ధం ఆడలేదు నాన్న. అయితే నోరు తెరువు అంటే నవ్వుతుందట. అంటే చిన్నప్పుడు రైమ్లో ఏమి నేర్పిస్తున్నారు? ఒక అబద్ధాన్ని, అంటే పంచదార తిని నాన్నతో తినలేదని చెప్పటం ఒక చక్కటి రైమ్గా నేర్పిస్తున్నారు కదండి పిల్లలకి, ఒక చిన్న పాటగా. స్కూల్ అలా ఉంది, స్కూల్స్ అలా ఉన్నాయండి, పాఠాలు అలా ఉన్నాయండి, అబద్ధాలను నేర్పిస్తున్నారండి. మన జాతిపిత మహాత్ముడు ఏమన్నాడు తెలుసా? సత్యమునే పలుకోవలెను అని చెప్పాడు ఆయన. నిజమే మాట్లాడాలి.
అబద్ధాన్ని మాట్లాడడం వల్ల అబద్ధం ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందో, ఒక అబద్ధం ఎన్ని కుటుంబాలను సర్వనాశనం చేస్తుందో, ఒక అబద్ధం ఎంత నష్టాన్ని, తీరని నష్టాన్ని కలుగజేస్తుందో. కనుక అబద్ధం చిన్నదా పెద్దదా అనేది కాదు. చిన్నగా అబద్ధం ఆడినవాడు పెద్దగా అబద్ధం ఆడడం నేర్చుకుంటాడు. అంటే తప్పును కప్పిపుచ్చటమే అబద్ధం. తప్పును కప్పిపుచ్చటమే అబద్ధం. అపవాది అబద్ధికుడైతే వాడి మాట విన్న ఆది తల్లిదండ్రులు ఆదామవ్వలు వాళ్ళిద్దరు అబద్ధికులే. ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాను. ఎందుకు తిన్నావు? తప్పు అయింది అనలేదు వాళ్ళు, దానికి సమాధానం చెప్పుకుంటున్నారు. ఏమండి, ఆదాము ఒక సమాధానం చెప్పాడు, హవ్వ ఒక సమాధానం చెప్పింది. వీరిద్దరూ కూడా తప్పును ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. ఎందుకు తిన్నావు అంటే, అవును తప్పు చేశాను, నేను తప్పుగా తిన్నాను అని అన్నారా వాళ్ళు? లేదు. ఎందుకంటే అబద్ధికుని దగ్గర నేర్చుకున్నారు. ఇంకా అబద్ధం మనుష్యుల డిఎన్ఏలోనే ఉండిపోయింది. అది అబద్ధం అబద్ధం అబద్ధం. చిన్ననాటి నుంచి పెద్ద అయినంత వరకు అబద్ధాలలోనే మనిషి బ్రతుకుతున్నాడు. నిజం చెప్పడమే మానేశాడు. పర్లేదులేండి, చిన్న అబద్ధమే కదా. దేవుడు బైబిల్లో ఒక మాట అన్నాడు, ఇంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టును అంటాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 4 కోసం మాట్లాడుతూ, ఇంత చిన్ని అబద్ధం. 5వ వచనం చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నాలుక కూడా చిన్న అవయవమై ఉన్నా బాగా నోట్ లోపల అదిరిపడుతుంటది కదా. అది ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఏమండి, అడవులు తగలబడిపోతుంటాయి కదా. మరి గత కొద్ది కాలం క్రితం, కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియాలో అడవులు తగలబడిపోయండి. ఎన్ని వన్యజీవులు చచ్చిపోయాయి, ఏమని కంగారులు చచ్చిపోయి, తర్వాత డీర్లు చచ్చిపోయాయి. వన్య ప్రాణి, ఎందుకంటే అరణ్యంలోనే అవి ఉంటాయి. అది ఎలా అంటే కార్చిచ్చు అంటారు దాన్ని. ఎండ వేడిమికి ఎక్కడో ఆకుల మధ్య రాపిడి వలన చిన్న నిప్పు పుడుతుంది. అంతేగాని ఎవరో పెట్రోల్ పోసి తగలబెట్టరు. అలా రగులుకున్న ఆ నిప్పు కార్చిచ్చు అంటారు దాన్ని. ఎండిన వాటన్నిటినీ కూడా చివరికి అది దావాగ్ని అయిపోయేసరికి పచ్చని వాటిని కూడా దహించేస్తుంటుంది. ఆరవు. మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం, కానీ చాలా నష్టం కలిగిపోయింది అప్పటికే. అంటే చిన్ని నిప్పు, ప్రారంభం ఒక చిన్న నిప్పు చురక. అబద్ధం దేంతో ఆడుతారు? నాలుగుతోనే కదా. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నాలుక చిన్న అవయవమే కానీ అది బహుగా అదిరిపడుతుంది. కొంచెం నిప్పు చాలు తగలబెట్టడానికి, కొంచెం నిప్పు చాలు అడవిని తగులబెట్టడానికి అన్నది ఎంత వాస్తవమో, చిన్ని అబద్ధం చాలు ఎన్నో కుటుంబాలు సర్వనాశనం కావడానికి. కనుక చిన్నదే కదండి పర్వాలేదు అంటారా? చిన్నదే కదండి పర్వాలేదు. ఓడలో ప్రయాణం చేస్తున్నారు, బోటుకు చిన్న కన్నం పడింది, నీరు వస్తుంది లోపలికి. చిన్నదే కదండి పోనివ్వండి అంటారా? ఏం చేస్తారు? చిన్న కన్నమైనా కన్నం అసలు ఉండకూడదు. ఎందుకంటే ఓడంతా మునిగిపోయే అవకాశం ఉంది దానివల్ల. కనుక తప్పు చిన్నది పెద్దది అన్నది కాదండి అక్కడ సమస్య. ఎప్పుడు తప్పు ప్రమాదకరమే, నష్టాన్ని కలిగించేదే దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం సమర్థించుకోవడానికి చెప్పేవి ఇవన్నీ. అంటే నేను అబద్ధం ఆడడం వల్ల ఏ నష్టం కలగలేదు కదా, నేను అబద్ధం ఆడడం వల్ల నష్టం ఏం కలగలేదు కదా. డబ్బులు తీసుకొని కాదంటే తప్పు, కానీ నేను ఇంట్లో ఉండి లేదంటే తప్పే ఉంది. ఏది ఏమైనా దేవుని దృష్టిలో, మానవ దృష్టిలో అది పెద్ద తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అబద్ధం అంటే అబద్ధమే.
మనుష్యుడు నోటితో పలికేదే అబద్ధం. అవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాడు దేవుడు అంటే, అవును, ఖచ్చితంగా నోట్ చేసుకుంటున్నాడు దేవుడు. పెదవులతో పలికిన మాటలన్నిటి కోసం మనం జవాబు చెప్పాలంట. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, మనం పలికే మాటలు, మనం పలికే మాటలే మనకి తీర్పు తీరుస్తాయి. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, జీవ మరణములు నాలుక వశ్యము అన్నాడు. చూడండి, నాలుక సామాన్యమైనది కాదండి. జీవం అంటే పరలోకం, మరణం అంటే పాతాళం. ఏమండి, జీవం అంటే పరలోకం, మరణం అంటే పాతాళం. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 21వ వచనం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, జీవ మరణములు నాలుక వశ్యం. ఎవరి వశ్యంలో ఉన్నాయట? నాలుక వశం. ఏంటి, మీ నోటిలో ఉండే నాలిక మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఏంటి, మాట విచిత్రంగా ఉంది కదా మీకు? మీరు పరలోకానికి వెళ్ళాలంటే నాలుక చూపించు బాబు. ఎవరు అడుగుతారు నాలుక చూపించండి? గొంతు డాక్టర్ అడుగుతాడు. ఏంటి దగ్గరికి వెళ్తే నాలుక చూపించు, లేదా ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ ముందు నాలుక చూపించమంటాడు. ఆ నాలుక డిసైడ్ చేస్తుంది అటు దేన్ని, జీవమా మరణమా, మీరు పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా, అది నిర్ణయించేది నాలుక. బైబిల్ చెప్పిందండి, తప్పు కాదు. అంటే మన నోటి మాటే మనం ఎటు వెళ్ళాలో మనల్ని నిర్ణయిస్తుంది, నిర్దేశిస్తుంది. అంటే నాలుక మీద అంత ప్రమాదం ఉందా? నాలుక మీద అంత ప్రయోజనం ఉందా? ప్రమాదం దాని మీద ఉంది, ప్రయోజనం దాని మీదే ఉంది. కనుక ఇప్పుడు నాలుక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, మాట విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. మాట అన్నందుకే ప్రాణం తీసేసుకున్న వాళ్ళు ఉన్నారండి. మాట అన్నందుకే కోపంతో చంపేసేవాళ్ళు ఉన్నారండి. మాట అన్నందుకు ప్రాణాలు పోవట్లేదా? మాట అన్నందుకే యుద్ధాలే జరిగాయి. చెప్పాను కదా గతంలో. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి పునాది కోల్డ్ వార్ అంటారు. అంటే మాటల యుద్ధం. ముందు మాటల యుద్ధం, చివరికి దేశం ఒకరితో కొన్ని దేశాలు ఒకరితోనొకరు మరి నరమేధం చేసుకునేటంతటి యుద్ధానికి దారితీసింది. దానికి కారణం మాటే. మాట అంటే నాలుక. దానివల్ల ఎంతమంది చచ్చిపోయారు. చివరికి అమెరికా వాడు జపాన్ మీద బాంబు వేశాడు. జపాన్ వాళ్ళు అంత గతంలో అమెరికా వాళ్ళ మీద దాడులు చేశారు. పర్ల్ హార్బర్ మీద వాళ్ళు దాడులు చేశారు. జపాన్ వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదండి. ఏదో అమెరికా వాడు బాంబు వేశాడు, వాడు చెడ్డోడని కాదు, వాడు చెడ్డోడే. కాకపోతే గోండాల్లో పెద్ద గోండాడు. అమెరికా గోండాలందరిలో దాతాలు అట్టాడు. ఎందుకంటే దేశం పెద్దది, టెక్నాలజీ పెద్దది, వెపన్స్ పెద్దవి. జపాన్ అయితే వైశాల్యంలో చిన్న దేశం. మరి ఊరుకోవచ్చు కదా. కొన్ని నెలల క్రితం ఏది, జపాన్ హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసే అమెరికా అణుబాంబు వేయకముందు జపాన్ నుంచి యుద్ధ విమానాలు వెళ్ళి అమెరికా దేశంలోని పర్ల్ హార్బర్ అని ఒక మనలాంటి విశాఖ తీరం ఎలాగైతే ఉందో, ఏమండి, మంది ఈస్ట్ బెటాలియన్, మంద ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటారు. మంది తెలుసా మీకు? ఒక పక్క భారతదేశానికి ఇరువైపులా, అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతం ఉంది. బంగాళాఖాతంలో మంది ఈస్టర్న్ నేవల్ కమాండ్ తూర్పున ఉంది కాబట్టి. వెస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడ? భీమిలికి ముందు మీకు ఎడం చేతి వైపు కనబడుతుంది, మన వైజాగ్లోనే. ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంటారు దాన్ని. అంటే చాలా పెద్ద పెద్ద ఆయుధాలన్నీ అక్కడే స్టోర్ చేసింది మన ఇండియా దేశం. చాలా పెద్ద పెద్ద ఆయుధాలు, క్షిపణులు అవన్నీ అక్కడే భద్రం చేసింది. అంటే ఎవడైనా కొట్టాలంటే ముందు కోస్ట్ను కొడితే చాలు. ఆ రోజు గాజీ ఎందుకు వచ్చింది అనుకున్నారు? పాకిస్తాన్ విడిచిపెట్టిన గాజీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇదిగో దీనికి విశాఖపట్నాన్ని ధ్వంసం చేయడానికి వచ్చింది గాజీ. పాకిస్తాన్ వాడు పంపించిన గాజీ యుద్ధ నౌక, అదే సబ్మరైన్, అది వచ్చి ఇక్కడ కూలిపోయింది, లోన పాడైపోయింది. మొత్తానికి అది లోన మునిగిపోయింది. అంటే ఎందుకంటే మొత్తం అంతా ఇక్కడ స్థావరం. మన బలం ఇక్కడ ఉంది. అటు ముంబైలో ఉంది, ఇటు విశాఖపట్నంలో ఉంది.
సముద్రపు తాలూకా బలం. అలా అంటే ఆ బలాన్ని కొట్టడానికి ఎలాగైతే బాంబులు ఉపయోగిస్తారో ఆ రోజు అమెరికా బలాన్ని కొట్టడానికి పర్ల్ హార్బర్ అనే దాని మీద జపనీస్ అటాక్ చేశారు. అదే అమెరికా గుర్తుపెట్టుకుంది. కొన్ని నెలల తర్వాత పగ తీర్చుకోవడానికి ఎంతమందిని మీరు చంపారా మీరని వాళ్ళ మీద ఎప్పుడూ వేయలేని అణుబాంబు వేసేశారు. అంటే అంత పెద్ద దారుణం జరగడానికి, ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం ముందు మాటల యుద్ధమే. కోల్డ్ వార్ అన్నారు దాన్ని. నాలుక. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆ నాలుక తిన్నగా ఉండదు. ఎన్నో కుటుంబాలను కూల్చేసే నాలుక, ఎన్నో జీవితాలను సర్వనాశనం చేసే నాలుక, ఎంతోమంది పరువులు తీసే నాలుక. పరువు తీస్తుంది కదా నాలుక. పచ్చని సంసారంలో నిప్పులు పోసే నాలుక కాదా? నిజమో కాదో ముందు ఒక మాట అనేస్తారు అంతే. ఏమంటే ఈరోజు రాజకీయాలు అంతా దారుణంగా మారిపోయి అంటే చివరికి అధికారం కోసం మాకు ఓటేయండి అని చెప్పడం కోసం ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పడం మానేసి వ్యక్తిగతమైన కారణాలు, వ్యక్తిగతమైన లోపాలు, ఇదిగోండి ఈయనకు ఓటేయకండి, ఈయన హంతకుడు, ఇదిగోండి ఇతను మంచోడు కాదండి, ఇదిగోండి ఈవిడ క్యారెక్టర్ లేదండి. అదేంటది? ఎవరు మంచోళ్ళు? నాయకుల్లో ఎవరో మంచోడు కాదు. సాధారణమైన మనుషులను, సామాన్యుడు సగటు మనుషులు ఎవడో మంచోడు లేడు. అందరూ ఎక్కడో దగ్గర లోపాలు కలిగిన వాళ్ళే. లోపాలు లేని నాయకుడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఏమండి? మచ్చలేని మనిషి అంటే ఎవడన్నా ఉన్నాడా? ఎవ్వడూ లేడండి. ఎందుకంటే దేవుడు చెప్పేశాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపావరమాన్ని పొందకుండా పోయారు. కనుక ఎవడూ పాపికి పాపం లేకుండా లేనప్పుడు, అందరూ పాపులైనప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ పాపాల కోసం ఎందుకు మాట్లాడతావు? ఎదుటి వాళ్ళ నేరాల కోసం ఎందుకు చెబుతావు? అంటే వ్యక్తిగతమైన దోషంలో కూడా ఈరోజు దిగిపోతున్నారు. ఏమండి? ఒకని భార్యని తోలనాడడం. అవును, ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతని భార్యని చెడ్డ చేయటం. అది నిజమో కాదో కాదు, ముందు గాసిప్. ఈరోజు మీడియా ఛానల్స్ వచ్చేసి ఎలాగైపోయాయి ఏంటంటే ప్రతివాడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంటికి ఒక మీడియా, వీడు మొబైల్ పట్టుకున్న ప్రతివాడు ఒక రిపోర్టరే. ఏమంటే వాడిదంటూ యూట్యూబ్లో ఒక ఛానల్, వాడికి వ్యూస్ కోసం, వాడికి లేదంటే డబ్బుల కోసం పనికిరాని మాటలన్నీ కూడా, అది నిజమో తెలీదు అబద్ధమో తెలీదు, ముందు వాడు ఒక వార్త విడిచిపెట్టేస్తాడు. ఏమని? యూట్యూబ్లో క్యాప్షన్స్ మీకు తెలుసు కదా, ముందు క్యాప్షన్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్తే ఏమి ఉండదు. ఏమండి? జగన్ కోసం రహస్యాన్ని బయటపెట్టిన భారతి అంటాడు. అంటే జగన్ కోసం రహస్యం భారతి ఏం బయటపెట్టింది? ముందు మీరు ఓపెన్ చేసి చూడాలి దాన్ని. ఇంతకీ అందులో ఓపెన్ చేస్తే ఏముండదు, ఊరికనే టైటిల్ పెట్టి మిమ్మల్ని మాయ చేయటం. అదేంటది? మాటే. అక్షరం రూపంలో ఆడ బుర్రలో ఉన్న మాట అక్షరం రూపంలో ఏమండి దాన్ని డీపీగా చేసి ఒక పిక్గా చేసి దాని మీద పెట్టాడు. దాన్ని నువ్వు చదివి నీకు మనసు ఉండపట్టదు. ఎందుకంటే ఇలాంటివి తెలుసుకోవడంలో మనకి ఎంత ఆసక్తి అండి. ఏమండి? ఎవరైనా రహస్యాలను గురించి కానీ, ఎవరైనా పాపాలను గురించి కానీ, ఎవరైనా నేరాలను గురించి మాత్రం తెలుసుకోవడం అంటే మనం ముందుంటాం, రెండు చెవులు ఇచ్చేస్తాం. కనుక ఇంత దారుణమైన పరిస్థితులు ఈరోజు. ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నువ్వెలా అంటే నువ్వెలా, నువ్వెలా అంటే నువ్వెలా అని మాట్లాడుకుంటున్నారు ప్రజల మధ్య. ప్రజలేని మంచోళ్ళు ఏంటి? వీళ్ళు దుర్మార్గులే. వీళ్ళు వింటున్నారు, ఆహా నువ్వెలాంటిదానవా, నువ్వెలాంటోడువా. అందరూ దొంగలే. ఏమండి? ఓటేసే వీడు దొంగే, ఏమండి నిలబడిన నాయకుడు దొంగే. ఎందుకంటే అందరూ డబ్బులు పంచుతున్నారు. ఎందుకు డబ్బులు పంచాలండి? ఓటుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఓట్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలండి? ఓటేసేది మన హక్కు అయినప్పుడు ఓటుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆలోచించండి. అంటే కొనుక్కుంటున్నారు, డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటున్నారు. మాకు ఓటేయండి, డబ్బులు ఇస్తాం మీకు. దీనికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత తప్పుడు మాట అయినా సరే ముందు ప్రజల మధ్య మాట్లాడాలి. అందుకే చూడండి, సోషల్ మీడియాలో జరుగుతున్నంత యుద్ధం, న్యూస్ మీడియా ఛానల్స్లో జరిగే యుద్ధం డిబేట్లని పెడతారు. మళ్ళా ఏబీ అన్నాడు ఒక డిబేట్ పెడతాడు, టీవీ నైన్ ఒక డిబేట్ పెడతాడు, ఏమండి టీవీ5 వాడు ఒక డిబేట్ పెడతాడు. ఇంతకీ ఏంటి డిబేట్లో? ఏంటి మాటలే. తలగమాసంలో ఒక 4-5 కూర్చుంటారు ఏదో పెద్ద మనుషుల్లాగా. ఏమండి? ఇంకంతేనండి, ఒకరి కోసం ఒకరు మాటలు 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 మాటలు. ఇవన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వింటాడా? నువ్వు మా కోసం ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మా కోసం ఇలా మాట్లాడుతున్నావు. తర్వాత రోజే మనం పెట్టంటారు మన ఛానల్లో డిబేట్.
ఇలా మాటలు, పనికిరాని మాటలు, గాలి మాటలు మాట్లాడుకొని ఉండిపోతారు. కానీ ప్రజలకు ఏం చెయ్యాలి, ప్రజలకు ఏం అవసరం, ఏం ఇద్దాము, ఏం చెయ్యాలి, అసలు ఈ ఆలోచన లేదండి వాళ్ళకి. కనుక ఇలాంటి పరిస్థితులు ఎంతకి దారితీస్తాయంటే జీవ మరణముల నాలుక వశం. దాని యందు ఎవడైతే ఇష్టపడతాడో దాని ఫలం తింటారు అని చెప్పాడు ఆ రోజే బైబిల్లో. ఏమండి, ఈరోజు మాటల వల్ల ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి, మాటల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, ఇన్ని జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఇదంతా నాలుకే. అది భూమి మీద జరిగే నష్టం. కానీ పరలోకమా నరకమా అనేది కూడా నాలుక మీదే పెట్టేశాడు దేవుడు. మీరు నరకానికి పోవాలన్నా మీ నాలుకే కారణం అనేశాడు. నిజమా? మన నరకానికి తీసుకెళ్తుందా నాలుక? ఎందుకంటే నాలుగుతోనే కదా అబద్ధం ఆడేది, నాలుగుతోనే కదా అసత్యాన్ని చెప్పేది. అందుకే నరకంలో పడిపోయే వాళ్ళ లిస్టులో అబద్ధికులు కూడా ఉంటారు. చూడండి, నరకానికి పోయేవాళ్ళు ఒక జాబితా చెప్పాడు దేవుడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21:8. ఏమంటున్నాడు అక్కడ? పిరికోళ్ళట, అవిశ్వాసులంట, అసహ్యులంట, నరహంతకులు ఉంటారట, వ్యభిచారులంట, మాంత్రికులంట, విగ్రహారాధన చేసేవాళ్ళట, అబద్ధికులందరూ అగ్ని గంధకములు గల మండుగుండములో పాలు పొందుదురు. ఇందులో ఎవరున్నారండి లిస్టులో? ఏంటి, అబద్ధం ఆడినోళ్ళు కూడా వెళ్ళిపోతారా? అబద్ధికులు కూడా మండుగుండంలో కాలిపోతారా? మరి జీవమరణములు నాలుక వశం అంటే? అందుకే మాటల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. పనికొచ్చే మాటే మాట్లాడడం మంచిదండి, పనికిరాని మాటలు మాట్లాడకూడదు. అందుకే ఎదుటవానికి మేలు కలిగించే మాట, మంచి మాట, ఒక బ్రతుకును నిలబెట్టే మాట, దేవుని కొరకు ఒక మనిషిని బ్రతికించే మాట, అలాంటి మాటలు మీరు మాట్లాడాలి. ఆ మాటల వల్ల మీకు ప్రయోజనం. అందుకే మంచి మాటలే మాట్లాడండి కానీ, సమాధాన సంబంధమైన మాటలే మాట్లాడండి కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి. హెచ్చరిక చేశాడు దేవుడు. కనుక అబద్ధం అనేది ముందు వచ్చేదా నాలుక నుంచే. కాబట్టి అలాంటి నాలుక విషయంలో ఏమంటున్నాడు? అబద్ధం చిన్నదా పెద్దదా, నష్టం చిన్నదా పెద్దదా అనేది కాదు. ఏది ఏమైనా సరే అలాంటి వాటికి చిన్నదైనా పెద్దదైనా ఏమండి అబద్ధం అబద్ధమే. కాబట్టి ఎవరికి నష్టం కలిగింది కాబట్టి ఇది అబద్ధం, నష్టం కలగకపోతే అబద్ధం కాదని మీరు సర్ది పెట్టుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఆ విషయంలో ఏనానా సర్దుకోడు. జాగ్రత్త, బీ కేర్ఫుల్.